రీసెంట్‌గా కల్వరి టెంపుల్ పాస్టర్ సతీష్ కుమార్ గారు ఆర్గనైజ్ చేస్తున్న ఒక ఈవెంట్ చాలా వైరల్ అయింది. పాస్టర్లు కొంతమందితో కలిసి ఆయన ఒక క్రికెట్ గేమ్ ఆర్గనైజ్ చేస్తున్నారు అని. ఈ విషయంలో నా ఒపీనియన్ అయితే నాకు ఇది కరెక్ట్ కాదు అనిపించింది. పాస్టర్స్ అందరూ కలిసి ఈవెంట్ ఆర్గనైజ్ చేసుకోకూడదు అని అనట్లేదు. దానికి ఎంచుకున్న అంశం మాత్రం తప్పు అని అనిపిస్తుంది. అది కూడా తెలుగు క్రైస్తవ్యంలో చాలామంది అందరూ కూడా చాలామంది గొప్పగా చెప్పుకునే ఇలాంటి పేరు మోసిన దైవజనులు ఇలాంటిది చేయడం నాకెందుకో కరెక్ట్ కాదు అనిపించింది. క్రికెట్ అనేది ఒకప్పుడు న్యూట్రల్ గేమ్. అంటే అది మంచిది కాదు, చెడ్డది కాదు. ఇంకా చెప్పుకోవాలంటే స్పోర్ట్స్ అనేదే ఒక న్యూట్రల్ టాపిక్. కాబట్టి క్రికెట్ని ఒక ఎక్సర్సైజ్ లాగా లేదా ఒక ఫ్యామిలీతో అప్పుడప్పుడు ఆడుకోవడంలో తప్పు లేదు. కానీ ఇప్పుడు క్రికెట్ అనేది ఒక వ్యాపారం. ఎంతోమంది జీవితాల్ని నాశనం చేసింది. చదువుపై దృష్టి పెట్టకుండా ఎంతోమంది యువత క్రికెట్ చూడడంలో, బెట్టింగ్లో జీవితాల్ని నాశనం చేసుకున్నారు. అటువంటప్పుడు యువతకు మాదిరిగా ఉండవలసిన ఇలాంటి పాస్టర్లు ఇలాంటి ఈవెంట్ చేస్తే యువత దానిని ఎలా అర్థం చేసుకుంటారు? ఓ సతీష్ కుమార్ గారు ఇలా చేశారంటే ఇలాంటివి ఓకే అనమాట, మనం కూడా చేయొచ్చు. ఫెలోషిప్ కోసం మనం ఎటువంటి కార్యక్రమాలైనా ఆర్గనైజ్ చేయొచ్చు అనుకుంటారు కదా. ఇంకా మన దేశంలో ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంది? క్రైస్తవ్యం చాలా వ్యతిరేకత ఎదుర్కొంటుంది. సంఘాలను కూలుస్తున్నారు, క్రైస్తవ్యాలను వేధిస్తున్నారు. సమాజంలో క్రైస్తవ్యులకి న్యాయం జరగట్లేదు. క్రైస్తవ్యం మీద ఎంతోమంది బురద జల్లుతున్నారు. ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ ఎన్నో చోట్ల. ఇంకా ఎంతోమంది విశ్వాసంలో నుండి తొలగిపోతున్నారు. ఇన్ని సమస్యలుంటే ఇంతమంది పాస్టర్లు కలిసి ఆడాల్సింది క్రికెట్ కాదు, మోకాళ్ళు అరిగేలా ప్రార్థన చేయాలి. పాపములో ఉన్న యువతను కాపాడాలని ఉపవాసం చేయాలి. విశ్వాసంలో చల్లబడిపోతున్న క్రైస్తవ్యులని మండే నిప్పులా చేయమని పరిశుద్ధాత్మను వేడుకోవాలి. చివరిగా ఒక కాపరి ఎలా ఉండాలో పౌలు 1 తిమోతికి 4వ అధ్యాయంలో ఇలా చెబుతారు. 1 తిమోతికి 4వ అధ్యాయం 12-16 వచనాలు. నీ యవ్వనమును బట్టి ఎవడునూ నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చు వరకు చదువుటయందును, హెచ్చరించుటయందును, బోధించుటయందును జాగ్రత్తగా ఉండుము. పెద్దలు హస్త నిక్షేపణము చేయగా ప్రవచనం మూలముగా నీకు అనుగ్రహింపబడి నీలో ఉన్న వరమును అలక్ష్యం చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనపడు నిమిత్తము వీటిని మనస్కరించుము. వీటియందే సాధకము చేసుకొనుము. నిన్ను గూర్చియు నీ బోధను గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము. వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు. నీ గురించి అంటే నీ జీవితం గురించి, నీవు చేసే పనుల గురించి, నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండమని ఇక్కడ పౌలు హెచ్చరిస్తున్నాడు. అలా చేస్తే ఆ కాపరి ఇంకా ఆయనను వినే విశ్వాసులు కూడా రక్షించబడతారు. మన సంఘ కాపరులు ఇప్పటికైనా మారి దేవుని వాక్యం ప్రకారము సంఘమునకు మాదిరిగా నడుచుకుంటారని ఆశిద్దాం.